ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల్లో ప్రధాన సమస్య మన నిరుద్యోగ సమస్య. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చారు, దిల్సుఖ్నగర్ చౌరస్తాకు వచ్చారు, కార్నర్ మీటింగులు పెట్టి కూడా ఆ రోజు మీ అధికారులకు వచ్చిన తర్వాత వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేస్తామని చెప్పి ఈరోజు నిరుద్యోగులను విస్మరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు నిజంగా నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఏర్పడిందా లేకపోతే వీళ్ళు వాటాలు పంచుకోవడానికి ప్రభుత్వం ఏర్పడిందా కూడా అర్థం కాని పరిస్థితున్నది ఇక్కడ. ఎందుకంటే ఆనాడు గ్రూప్ 1 కోసం పోరాడుతుంటే నిరుద్యోగులను కూడా చూడకుండా మా మీద అక్రమ కేసులు బనాయించి 3 నెలల పాటు నాంపల్లి కోర్టులు తిప్పినారు. మేము నిరుద్యోగులు అనుకున్నారా, నక్సలైట్లు అనుకున్నారా? నిరుద్యోగం మీరు చేయాల్సిన పని ఇదా? కాబట్టి తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిసారి మాట్లాడుతూ 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలకి నువ్వు నియామక పత్రాలు ఇచ్చుకుంటా నువ్వు ఎట్లా ఇచ్చినట్టయితే అని చెప్పేసి కూడా నిరుద్యోగులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అసలు మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా రాష్ట్రానికి కూడా విద్యాశాఖ మంత్రి లేడు. అలాగే ఇంకా 2 సార్లు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. 2 సార్లు కూడా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా విడుదల చేయలేదు. కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే పడదని చెప్పేసి కోరుతా ఉన్నాం. అండ్ అలాగే మేబీ త్వరలో వచ్చేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ కూడా త్వరలో కసరత్తు చేసినని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇదంతా కుదిరిన ముచ్చలా కనిపిస్తూ ఉంది. అదే కాబట్టి మరి కాసేపట్లోనే మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే మన హరీష్ అన్న గారు కూడా మరి కాసేపట్లో స్టేజ్ మీదకి రాబోతా ఉన్నారు. అది అలాగే ఈలోపు కూడా నేను ఉద్యోగ నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ నోటిఫికేషన్ ఉన్నటువంటి జియో 46 రద్దు చేస్తామని చెప్పినారు. ఆ జియో 46 రద్దు కాలేదు. అలాగే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి టీఎస్ ఎన్పీటీసీఎల్ అండ్ టీఎస్ఎస్పీలో పవర్ సెక్టర్ వాళ్ళు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే చాలామంది నిరుద్యోగులు కూడా మెగా డిఎస్సీ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కళ్ళు వాచేలా కాళ్ళు తిరిగేటట్టు కూడా మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మా మెయిన్ డిమాండ్ ఇక్కడ ఒకటే, మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఎక్కడ? ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చి నిరుద్యోగులను మభ్యపెట్టి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసామని చెప్పి తర్వాత మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడా అని చెప్పేసి మేము ధర్నాలు చేస్తుంటే నిరుద్యోగుల వీపులు పలగొట్టారు పోలీసులు. ఎక్కడికక్కడ ప్రశ్నిస్తే గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడ అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేద్దామంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇదేనా మీ ప్రజాప్రభుత్వం? ఆనాడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాభవన్ ముందర ఉన్నటువంటి కంచుకోట బద్దలు కొడుతున్నాం, ఇందిరమ్మ రాజు వస్తుంది, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి వచ్చిన మీరు ఈరోజు అరాజక పాలన చేస్తూ ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్లు, ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ఇంతవరకు ఒకటి కూడా రాలే. మీరు వచ్చిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్, అది ఒకటి లిక్కర్ నోటిఫికేషన్, మాకు దాంతో సంబంధం లేదు. కాబట్టి త్వరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఆ రోజు మీరు ఏ విధంగా మిమ్మల్ని గెలిపించడానికి మేము ఏ విధంగా తిరిగినామో ఈరోజు స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా ఊరు వాడ జిల్లా తెలంగాణ మొత్తం తిరిగి కూడా మీరు ఏ విధంగా గెలుస్తారో మేము చూస్తామని చెప్పేసి ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ స్టేజ్ ప్రకారం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగులు అరిగోత పడతా ఉన్నా, మీకు కనపడట్లేదా? ఎంతమంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు? సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు కూడా మీరు అధికారంలోకి వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి కూడా మీకు ఓట్లేసి చాలామంది నిరుద్యోగులు కూడా పాపం తినడానికి కూడా తిండి లేకుండా చిక్కడపల్లి లైబ్రరీలో 5 రూపాయల భోజనం చేసుకుంటా, క్యాటరింగ్ పనులు పోకుండా పోకుండా. ఎందుకంటే ఇక్కడ మా కడుపు మంట ఎవరు చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మా నిరుద్యోగ సమస్య చెప్పడానికి మాకు సరైన వేదిక, చక్కటి వేదిక కూడా దొరకట్లేదు. అండ్ అలాగే మా దిల్సుఖ్నగర్లో మన మిత్రులు ఎస్ఐఎన్ కానిస్టేబుల్ మిత్రులు కూడా వాళ్ళు కూడా సుమారు 15,000 ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఎవరు విడుదల చేయలేదు. అలాగే గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. అలాగే మీరు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే గ్రూప్ 1లో తీసుకొచ్చి ఒక దొంగ జీవో తీసుకొచ్చి జియో 20 అని చెప్పేసి ఒక జీవోని తీసుకొచ్చి ఎస్సీ అభ్యర్థులకు ఉరితా లెక్క తయారు చేసి మీరు ఆ జియో 20 అని తీసుకొచ్చి నిరుద్యోగులు కూడా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాస్తవాన్ని కూడా పాపం వాళ్ళ వాటాల గురించి వాళ్ళు తెలుసుకోవడానికి అసలు మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటారు.
ఫస్ట్ వాళ్ళకి సోయి ఉండదు, ఏం మాట్లాడో తెలియదు. ఒక ఆయన 60,000 ఉద్యోగాలు అంటారు, ఒక ఆయన 70,000 అంటారు, ఒక ఆయన 1,00,000 అంటే 1,20,000 అంటారు. ఇంకా రెండు రోజులు అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం కదా, టాటా బై బై అంటారు. కాబట్టి నిరుద్యోగులారా ఇప్పటికైనా మేలుకోవాలా? ఎందుకంటే సమస్య మనది కాబట్టి మనం బయటకు వచ్చి పోరాడాలి. సమయం ఉన్నప్పుడు పోరాడదాం, లేనప్పుడు మంచిగా ప్రశాంతంగా మనం కూడా లైబ్రరీ కూర్చొని బుక్కులు పట్టుకొని చదువుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగులను చూసైనా కనీసం ఈ ప్రభుత్వానికి సిగ్గు వస్తుందో లజ్జ వస్తుందో అని చెప్పేసి ఇప్పటికైనా చూద్దాం. ఎందుకంటే ఎన్ని చేసినా కూడా వీళ్ళకి చీమగుండేది కూడా ఏముండదు, వీళ్ళకి సిగ్గుండదు లజ్జ ఉండదు, ఏముండదు ఎంత చెప్పినా ఒకటే. ఇక్కడ చాలా మంది మన పోలీసు మిత్రులు కూడా బయట ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు, చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పక్కనే సెక్రటేరియట్ ఉంది, ఇక్కడ చూస్తేనే సుమారు 2,000 మంది నిరుద్యోగుల వరకు ఉన్నాం. ఇటు నుంచి ఇటు పోయి మళ్ళీ సెక్రటేరియట్ ముట్టడిస్తారా అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. కాబట్టి అట్లాంటిది ఏం జరగవు. ఎందుకంటే మాకు ఇచ్చిన అవకాశం మేము వేయించుకుంటాం. ఎందుకంటే మేము నిరుద్యోగులం, మాకు ఏ విధంగా ఉండాలో, మాకు ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా అందరితో మెలగాలో మాకు కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు స్టడీ హాల్లో కానీ హాస్టల్లో కానీ మగ్గిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక గ్రూప్స్ కోచింగ్ వెళ్దామంటే ఇన్స్టిట్యూట్లో ఫీజు 70,000 80,000 కట్టాలి. ఇంటి దగ్గరనేమో చూస్తుంటే ఇంటి దగ్గర చూస్తేనేమో అమ్మ నాన్న కూలీ చేసుకునే పని, లేదంటే ఇంటి దగ్గర బంగారం తాకట్టు పెట్టి చదువుకునే అభ్యర్థులు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు వేరే వాళ్ళతో భర్తీ చేసుకుంటా నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. వీళ్ళ చరిత్ర మొత్తం తీసి ఒక సినిమా కూడా సరిపోదు, ఒక రోజు మొత్తం కూడా సరిపోదు వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే. ఎందుకంటే 2 సంవత్సరాల్లో వీళ్ళు చేయాల్సింది మొత్తం చేసిర్రు, మొత్తం ఆగం పట్టించారు తెలంగాణ మొత్తం కూడా. ఒక నిరుద్యోగే కాదు, రైతులు ఆనందంగా లేరు, ఉద్యోగస్తులు ఆనందంగా లేరు, నిరుద్యోగులు ఆనందంగా కూడా ఎవరూ లేరు. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఎందుకంటే ఇక్కడ చిన్న మీకు లాజిక్ చెప్పాలి. వాస్తవానికి నేను వచ్చి ఇక్కడ సుమారు నేను నేరేంజల్ నుంచి రావడం జరిగింది. వచ్చేటప్పుడు కూడా ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు ఏం చెప్పి అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదా మీ ప్రజాప్రభుత్వం, ఇదా మీ ప్రజాపాలన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఎక్కడికి పోతే మీకు ఎందుకండి, ప్రజాస్వామ్యంలో నాకు ఎక్కడికి వెళ్ళే ఎక్కువ ఉంది, నాకు ఉంది. కాబట్టి నువ్వు గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ నేను ఇచ్చినని చెప్పుకుంటా, అలాగే ఇంకా ఏదో తిమ్మిడి మమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే నిరుద్యోగుల గొంతు కూడా నొక్కాలని చూస్తూ ఉన్నారు. మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడ అని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు. అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలి, ఇక్కడ స్వయాన సరే మాకు ముఖ్యమంత్రి గారి మీద అంటే నమ్మకం లేదు, సరే డిప్యూటీ సీఎం గారు అంటే కొంచెం ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి, వారు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి వారి మీద కొంచెం మాకు నమ్మకం ఉండే, కానీ మాకు ఇవాళ అది కూడా పోయింది. ఎందుకంటే 2 సార్లు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ప్రవేశపెట్టారు. ఆ జాబ్ క్యాలెండర్ వల్ల జాబులు లేవు, పాలేవు. వీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇక అగమ్యగోచరంగా అయిపోయినది. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాక ఒకసారి అధికారంలోకి వచ్చారు, ఉన్న 5 సంవత్సరాలు దండుకుందాం అవతల పడదామనే చూస్తున్నారు. కానీ ఒక్కరైనా పట్టించుకుందాం. ఈరోజు హైదరాబాదీతులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరన్నా ఉన్నారా? ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు ఒకటే మాట, అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దరని ధర్నా చేస్తారని చెప్తా ఉన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి సవాల్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి నువ్వు వస్తావా, నీ మంత్రివర్గం వస్తుందా, నీ కాంతాన్ని మొత్తం తీసుకుని అశోక్ నగర్ చౌరస్తా దగ్గరికి రా. 1000 మంది మేము వస్తాం నిరుద్యోగులు అందరం. నువ్వెన్ని ఉద్యోగాలు ఇచ్చినావో, మేవెన్ని ఉద్యోగాలు తీసుకున్నావో మొత్తం బహిరంగ చర్చ పెడదాం. అప్పుడు ఈ సకాలం ఏందో బయట పడితే అప్పుడు బయట బయలుతాయి. ఎవరో కాదు, మొత్తం అందరూ మీడియా వెళుతాం. ఇటు 1000 మంది నిరుద్యోగులను కూర్చుంటాం, ఇటు మీ మంత్రివర్గం మీరు కూర్చోండి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అప్పుడు బయట పడుతుంది, మేము కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాట్లాడితే నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంటికి పోలీసులను పంపించడం, ఫోన్లు ట్రేస్ చేయడం, గ్రూప్ 1 సమయంలో మీడియా సమావేశం పెట్టని చెప్పేసి కూడా నా మీద ఆ చిక్కడపల్లి లైబ్రరీ పోలీసులు పెట్టి కేసు పెట్టి 3 నెలలు నాంపల్లి కోర్టు చుట్టూ తిప్పినారు. ఎప్పుడు పడితే అప్పుడు ఇట్లా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేదు కాబట్టి విద్యా వ్యవస్థ సరిగా లేదు, రాష్ట్రానికి హోంమంత్రి కూడా సరిగా లేదు కాబట్టి పాలన కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. అవునా? కాబట్టి ఇప్పటికైనా సరే నిరుద్యోగులారా మేల్కోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. సరే మనకి సమయభావం వల్ల కూడా, ఎందుకంటే చాలామంది ఉన్నారు వక్తలు మాట్లాడాల్సిన వాళ్ళు. అలాగే గ్రూప్ 1లో J20 రద్దు చేయాలని, అలాగే గ్రూప్ 2 పోస్టులు కూడా తొందరగా విడుదల చేయాలని, అలాగే మెగా డిఎస్సి కూడా వెంటనే విడుదల అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇంకా చాలామంది కూడా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు తెలంగాణ ఇవ్వడానికి 60 సంవత్సరాలు పట్టింది. ఇక మనకు ఉద్యోగ నోటిఫికేషన్ ఏమి ఇస్తారు? ఉన్నాయని వీళ్ళు అమ్ముకోవడమే సరిపోయింది. గ్రూప్ 1 అమ్ముకోవడం, గ్రూప్ 2 అమ్ముకోవడం, ఆ GPO పోస్టులు కూడా అమ్ముకోవడం సరిపోయింది. ఇక మనకి యాడిస్తారు ఉద్యోగ నోటిఫికేషన్లు? ఏదో మభ్య పెట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చి నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తస్మాత్ మళ్ళీ చెప్తున్నా, ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తేస్తా. తర్వాత వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లో నిరుద్యోగులు అందరం కూడా నిలబడి మీ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి కూడా సభ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నిరుద్యోగులు అందరం కూడా మనం ఏకం కావాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఈ సమయం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాకేష్ రెడ్డి అని కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. అందరూ గట్టిగా చెప్పాలి ఒకసారి, జై తెలంగాణ, జై తెలంగాణ. గట్టిగా వినపడట్లేదు, తినరాలేదా ఏంది? అందరూ తిన్నారా పొద్దున? గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ. ఇక్కడ మొత్తుకుంటే సెక్రటరీకి వినపడాలా?
సెక్రటరీ వినపడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి, నిరుద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి. 2 లక్షల ఉద్యోగాలు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాకేష్ రెడ్డి అన్న కూడా పెద్ద కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు.